సార్ స్టార్ట్ చేయండి సార్. ఒక 2 minutes ఆగిపోను. ఓన్లీ 57 వచ్చారు ఇంకా. సరే సార్. సార్ మాట్లాడినాను సార్. పవన్ సార్ వచ్చారండి చెకింగ్ కోసం. ఏది సార్ పార్టిసిపెంట్ చెప్తే స్టార్ట్ చేసింది. యా స్టార్ట్ చేసేద్దాంలే. ఓకే సార్. సో ప్రీవియస్ క్లాసెస్లో అన్నీ మనం ఇప్పటివరకు వచ్చేసరికి సో ఫార్ మనం ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి మన ఫస్ట్ యూనిట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఫంక్షనల్ యూనిట్ అంటే ఏంటో చూసాం. సో బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్ చూసాం, బస్ స్ట్రక్చర్ చూసాం. సో ఇప్పుడు వచ్చేసరికి సిస్టమ్ సాఫ్ట్వేర్ పెర్ఫార్మెన్స్ గురించి ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఐ థింక్ పెర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్ అయినట్టుంది కదా మనకి. పెర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్ అయింది. సో సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్? సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రన్ చేయడానికి కానీ, సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ఫామ్ చేసిన దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సో a set of instructions that achieve a outcome called program or procedure. Many programs functioning together to a task make a software. సో ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, జనరల్గా అందులో వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి కంబైన్ చేసి మనకి ఒక అప్లికేషన్ రన్ అవుద్ది. సో జనరల్గా మీకు తెలిసిన సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి మీరు బాగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది అయితే సపోజ్ ఇప్పుడు ఒక మీరు టిక్ టాకే తీసుకోండి. సో అందులో ఏంటి మనకి అదొక సాఫ్ట్వేర్, కానీ ఆ సాఫ్ట్వేర్లో కాంబినేషన్ ఏంటి, మనకి చాలా డిఫరెంట్, మనకి ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేయొచ్చు, ఇంకా మనం వీడియోస్ని చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అంతా కూడా ఒకటే ప్రోగ్రాంలో అనేది మనం రన్ చేయలేం. ఎందుకు అంటే ఒకటే ప్రోగ్రాంలో అన్నీ మనం చేయలేము, ఇంపాసిబుల్ టాస్క్. సో సెట్ కొన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ కింద చేస్తాం. అది ఎలాగా అంటే ఇప్పుడు ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో ఎఫెక్ట్స్ యూజ్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఆడియో రావాలంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అది వీడియో కింద కన్వర్ట్ అయ్యి మనం ఫిల్టర్స్ యాడ్ చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే దానికి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సర్వర్తో మెయింటైన్ అవుతుంది. సో అక్కడ మనకి సో అందుకని చెప్పేసి మనం సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఎనేబుల్స్ ద యూజర్ టు క్రియేట్, ఎడిట్ అండ్ సేవ్ డాక్యుమెంట్స్. ఏ వెబ్ బ్రౌజర్ ఎనేబుల్స్ ద యూజర్ టు వ్యూ అండ్ షేర్ వెబ్ పేజెస్ అండ్ మల్టీమీడియా ఫైల్స్ దేర్. ఓకే, సో అదే సేమ్ ఇందాక ముందు చెప్పిందే, అది నేను వేరే ఎగ్జాంపుల్, ఇది వేరే ఎగ్జాంపుల్. సో సపోజ్ మనం ఒక ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఎంఎస్ వర్డ్ యూజ్ చేసేటప్పుడు మనం అది మనం ఏం చేస్తాం, సో ప్రోగ్రామింగ్ టైప్ చేస్తాం, లెటర్ టైప్ చేస్తాం, ఎడిట్ చేస్తాం, కాపీ చేస్తాం, సేవ్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం ఒక సాఫ్ట్వేర్లోనే. ఒక ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం మనం ఇవన్నీ చేస్తాం. కానీ ఇవన్నీ చేసేదంతా కూడా ఒక సాఫ్ట్వేర్లోనే, ఐ మీన్ ఒక అప్లికేషన్లో మాత్రమే చేస్తున్నాం. కానీ అందులో సెట్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ అంటాం. సో మన కంప్యూటర్లో వచ్చేసరికి బేసిక్గా 2 టైప్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అని మెయిన్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో చూడండి, సో సాఫ్ట్వేర్లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్. అదేంటి,
విండోస్, దట్ ఈస్ నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో ఏదైనా సరే మనం ఒక ప్రోగ్రామ్, మన ఒక కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి. సో కంప్యూటర్ తీసుకున్న తర్వాత అది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇనీషియల్గా మనం చేయాల్సింది ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దాంట్లో ఇన్స్టాల్ చేయటం. ఓకేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో మళ్ళీ 3 సబ్ డివిజన్స్ కింద డివైడ్ అవుతాయి. అవి ఏమేంటి? ఆపరేటింగ్ సిస్టమ్, లాంగ్వేజ్ ప్రాసెసర్, డివైస్ డ్రైవర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి తెలిసిన విండోస్ 7, మనకి స్టార్టింగ్ అయితే డాస్ ఉండేది. సో డాస్ నుంచి, డాస్లో అంతా కూడా కమాండ్ ప్రాంప్ట్ ఉండేది. దాని తర్వాత విండోస్ 95, 98, విండోస్ 2000, దాని తర్వాత విండోస్ 7, విండోస్ 8, 10. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 రన్ అవుతుంది. ఓకే. సో సాఫ్ట్వేర్ అనేసరికి, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేసరికి ఏంటంటే, డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్కటి మనకి ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ డెవలప్ అవుతూ వచ్చింది మన ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా సరే, ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏం చేసినా మనం మనకేంటి అంటే, మనం టైప్ చేసి ప్రోగ్రామింగ్ అంతా ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టైప్ చేస్తాం. బట్ కంప్యూటర్కి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, తెలుగు, తమిళ్, ఏ లాంగ్వేజ్ దానికి అర్థం కాదు. జస్ట్ దానికి తెలిసిందంతా మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే, మనం ఏదైతే టైప్ చేస్తామో దాన్ని బిట్స్లో కన్వర్ట్ చేసి, మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి, సిపియుకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. సో అది. సో డివైస్ డ్రైవర్ అంటే ఫైనల్గా వచ్చేసరికి జనరల్గా మనం యూజ్ చేసి డ్రైవర్స్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో మెయిన్గా మన సిస్టమ్ తీసుకున్న వెంటనే మనం చేసేది ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకుండా మనం ఏది చేయలేం కాబట్టి. ఓకే. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, జస్ట్ మనకు సిస్టమ్ ఆన్ అవి మెమరీని అంతా రీకలెక్ట్ చేసుకోవటానికి, కాపీ చేసి ఎడిట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుద్ది. సో నెక్స్ట్ మనం ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్తో మనం ఏమేమి చేయలేం. కాబట్టి మనకి ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజేజ్ అనేది మనకి కంప్యూటర్ ద్వారా ఉంటుంది. సమ్ టైమ్స్ ఒక్కొక్కరు వచ్చేసరికి టైప్ రైటింగ్కి యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చేసరికి వీడియో ఎడిటింగ్కి, ఆడియో ఎడిటింగ్కి యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చేసరికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఒక కంప్యూటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో మనకి ఏ అప్లికేషన్ అయితే మనకి కావాలో, ఏ టైప్ ఆఫ్ వర్క్ మనం చేస్తున్నామో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నిటిని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, MS వర్డ్, ఫోటోషాప్. సో నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్. యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్వేర్కి, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఒక యూటిలిటీ కింద యూజ్ అవుతుంది. సో నథింగ్ బట్ ఏంటంటే యాంటీవైరస్. సో ఎందుకు అంటే, ఇది మన అప్లికేషన్ సాఫ్ట్వేర్ని, సిస్టమ్ సాఫ్ట్వేర్ని రెండింటిని యూజ్ చేస్తున్నాం, ఈ సాఫ్ట్వేర్ అంటాం. సో ఇది కంప్లీట్గా ఒక సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టైప్స్. సో ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్. ఓకే. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. చూడండి, సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ టు రన్ ది హార్డ్వేర్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ అండ్ అదర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఆర్ కాల్డ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో మనం ఒక ప్రాసెసర్ని ఇన్స్టాల్ చేస్తాం, ఒక ప్రాసెసర్ ఉన్నది మన సిపియులో. సో దాన్ని మనం రన్ చేయాలి. సో దాన్ని రన్ చేయాలంటే మనకి డైరెక్ట్గా అదేది మనకి స్విచ్చింగ్ లాంటిది కానీ ఏది కాదు. బికాజ్ అదేది ఒక మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కాదు. సో జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది చేయడానికి అదంతా ఒకటి. సో అందుకని చెప్పేసి
పవన్ ఓకేనా ఇప్పుడు? ఓకే సార్ బెటర్ అండి. సో దట్ ఈస్ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సో మనం ఏదైనా ఒక హార్డ్వేర్ని రన్ చేయడానికి యూజ్ చేసి సాఫ్ట్వేర్ని ఇందులో మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. వితౌట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే జస్ట్ ఒక మన ప్లాట్ఫామ్ లాంటిది. సపోజ్ మన రైల్వే స్టేషనే తీసుకోండి. రైల్వే స్టేషన్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానీ అనుకోండి. సో దాని మీదకి వచ్చి మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి కదా. సో సింపుల్గా ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ స్టేషన్ లేదు, ప్లాట్ఫామ్ లేదు అనుకోండి. సో దానివల్ల ఎక్కడ ట్రైన్ అనేది ఎక్కడ ఆగాలి, స్టాప్ అవ్వాలనేది ఎక్కడ పాయింట్ అనేది దానికి తెలియదు. సో అందుకని చెప్పేసి మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో ఈ ప్లాట్ఫామ్ మీద మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకేనా? మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లేదు అనుకోండి, ఒక సపోజ్ ఒక చిన్న బ్రిడ్జ్ అనేది క్రాస్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ మనకి ఏంటి, ఒక రివర్ క్రాస్ చేయాలి. సో రివర్ క్రాస్ చేయాలంటే మనం ఒక బ్రిడ్జ్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి హార్డ్వేర్కి మన అప్లికేషన్ సాఫ్ట్వేర్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ కింద ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, వితౌట్ బ్రిడ్జ్ లేకుండా మనం రివర్ ఎలాగైతే క్రాస్ చేయలేమో ఇక్కడ కూడా ఏంటంటే ఏదైనా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే మన హార్డ్వేర్ పార్ట్స్కి మన అప్లికేషన్ సాఫ్ట్వేర్కి మధ్యలో సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో సిస్టమ్ సాఫ్ట్వేర్ యాక్ట్స్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్ అప్లికేషన్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్ అప్లికేషన్స్. సో మనం ఏ అప్లికేషన్ చేయాలన్నా ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక ఇంటర్ఫేస్ కింద హార్డ్వేర్కి మనకి ఒక ఇంటర్ఫేస్ కింద యూజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఆల్ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డస్. ఓకే, మనకి ఏదైనా సరే మనం ఒక సిస్టమ్ రన్ చేస్తున్నాం అంటే దానికి కావాల్సిన అప్లికేషన్ సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్ పార్ట్స్ అండ్ దేర్ interoperability to carry out tasks successfully is called operating system, OS. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ అన్నిటిని మనం చేసేదాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ is the first software to be loaded into computer memory and the computer is switched on and this is called booting. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ని ఆన్ చేస్తున్నాం కదా, సో ఆన్ చేసిన వెంటనే మెమరీలో అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. సో మెమరీలో స్టోర్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్నిటిని ఒక గ్రూప్ కింద కలెక్ట్ చేసుకుని మనకి సిస్టమ్ ఆన్ అవుతుంది. సో ఆ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ టైం పడుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే స్టార్టింగ్ ఇనిషియల్గా మనం సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఓఎస్ విండోస్ సింబల్ రావడానికి కాస్త టైం పడుతుంది కదా, ఓ 30 seconds 40 seconds 50 seconds అలాగా. సో ఈ దాన్ని మనం బూటింగ్ అంటాం. సో ఈ బూటింగ్ స్పీడ్ని ఎలా తగ్గించవచ్చు అంటే మనం యూజ్ చేసి ర్యామ్ బట్టి కానీ మనం యూజ్ చేసి హార్డ్ డిస్క్ బట్టి కానీ మనం యూజ్ చేసి ఓఎస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో అదంతా సో దాన్ని మనం బూటింగ్ అంటాం. నెక్స్ట్ ఓఎస్ మేనేజెస్ ఏ కంప్యూటర్స్ బేసిక్ ఫంక్షన్ లైక్ స్టోరింగ్ డేటా ఇన్ మెమరీ, retrieving files from storage devices, scheduling tasks based on priority. సో ఇంతకు ముందు చెప్పినట్టే మనం ఓఎస్ అనేది ఆపరేట్ అవ్వాలంటే కనుక మనకి మెమరీ అనేది దానికి కావాలి. సో సిస్టమ్ ఆన్ అయిన తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏది కూడా మనం ఇన్స్టాల్ చేయకపోతే మన ఆపరేటింగ్ సిస్టమ్ చేసి పనులేంటి, సో స్టోరింగ్ డేటా, రిట్రైవింగ్ డేటా, ఇలా ఓన్లీ ఇది మాత్రమే చేయాలి. ఎందుకు అంటే మనం ఆ స్టోరింగ్ డేటా రిట్రైవింగ్ డేటా కూడా ఎందుకు చేస్తుంది అంటే మనకి ఆ స్టోరింగ్ రిట్రైవింగ్ కూడా చేయకపోతే ఆపరేటింగ్ సిస్టంలో మనం ఎటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ చేయలేం కాబట్టి
సో ఇది యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రాసెసర్. సో జనరల్గా మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ ఉంటుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి C++, జావా, సో ఇవన్నీ ఉంటాయి. చూడండి, written in high level language, programming languages like Java, C++, etc. is called source code. Set of instructions in machine readable form is called objective code or machine code. సో మనం టైప్ చేస్తాం కదా, సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు టైప్ చేసిన ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటినీ మనం సోర్స్ కోడ్ అంటాం. సో దాన్ని మనం కన్వర్ట్ చేసి మెషిన్ రీడబుల్ లాంగ్వేజ్ అవి దానికి మనం ఆబ్జెక్ట్ కోడ్ కానీ మెషిన్ కోడ్ కానీ అంటాం. ఎందుకంటే మన సిస్టమ్, మన కంప్యూటర్ ఓన్లీ డిజిట్స్, 1s and 0s ఒకటే అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాబట్టి సో మెషిన్ కోడ్లోకి అది కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ కన్వర్ట్ సోర్స్ కోడ్ టు ఆబ్జెక్టివ్ కోడ్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్ ప్రాసెసర్. సో లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటే అది సో ఇందులో వచ్చేసరికి 3 types: అసెంబ్లర్, ఇంటర్, కంపైలర్. సో అసెంబ్లర్ అంటే ఏంటి? కన్వర్ట్స్ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లెవెల్ ప్రోగ్రామ్. అంటే అదే మనం సేవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం, మేబీ కానీ F5 కానీ ఇలా ప్రెస్ చేసి, సో దాన్ని మనం అసెంబ్లర్ అంటాం. నెక్స్ట్ అదే ఎప్పుడు ఏం చేస్తుంటే అలా చేసినప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ని మెషిన్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ప్రిటర్, హై లెవెల్ ప్రోగ్రామ్ టు మెషిన్ లెవెల్ ప్రోగ్రామ్ బై లైన్. సో ఇది ఏంటి అంటే మనం రాసిన దాన్ని దానికి అండర్స్టాండబుల్గా చేస్తుంది. కంపైలర్ కన్వర్ట్స్ హై లెవెల్ ప్రోగ్రామ్స్ ఇంటూ మెషిన్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఎట్ వన్ గో రేదర్ దెన్ లైన్ బై లైన్. సో ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ బై లైన్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ ఈ స్మాల్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు కంపైలర్ యూజ్ చేస్తాం. A software that performs a single task and nothing else is called application software. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి వర్డ్ తీసుకున్నాం అనుకోండి, వర్డ్లో వర్డ్ ఫైల్స్ మాత్రమే వర్క్ అవుతాయి, అంతేగాని పీపీటీస్ అందులో ప్లే అవ్వవు, ఓపెన్ అవ్వవు. సో అదే ఇక్కడ సింగిల్ టాస్క్. సో మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏ పర్పస్ కోసం అయితే డిజైన్ చేస్తున్నామో అది మాత్రమే యూజ్ అవుతుంది. సో మిగిలిన దానికి అది యూజ్ అవ్వదు. అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ డూయింగ్ దేర్ వర్క్ ఇస్ కాల్డ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి దానికి మనకి ఏంటి యాంటీవైరస్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇందులో హిస్టరీస్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అసలు డెవలప్ అయినాయి, ఏ డెవలప్ అయింది, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇంకా సో ఒకసారి మీకు సుబ్రహ్మణ్యం చెప్పు, అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. హలో హలో, యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఒకసారి చెప్పండి. యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మనం జనరల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక సపోజ్ ఫోటోషాప్ వేస్తున్నాం అనుకోండి. సో ఫోటోషాప్ వేసిన తర్వాత సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద అప్లికేషన్ సాఫ్ట్వేర్ వేస్తున్నాం మనం. యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనకి యాంటీవైరస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాం కదా. సో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసామంటే ఏంటి, మనకి ఏదైనా సిస్టమ్ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతున్నా కానీ, మనం యూజ్ చేసి ఫోటోషాప్కి ఎంటర్ అవుతున్నా కానీ దాన్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో దాన్ని యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం, అంతే కదా. ఈ రెండిట్ల మధ్యన ఉన్నదాన్ని మనం రెండిట్లని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో అలాంటి వీటిని మనం యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే,
ఓకే సార్. ఓకే ఒకసారి ఇంకా 10 minutes టైం ఉంది మీకు, ఇంకా 10 minutes కాదు, ఇంకా చాలా టైం ఉంది. సో మీరు లాగౌట్ అయిపోయినా సరే మళ్ళీ వెంటనే లాగిన్ అవ్వండి. ఓకే సార్. క్లాస్ అయిపోయినట్టునే వెళ్ళిపోకండి. ఓకేనా? ఓకే ఏం డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. 431. సో దీంతో మీకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకేనా? మీకు మెటీరియల్స్ అవన్నీ కూడా యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను నేను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఒకసారి మళ్ళీ లాగిన్ అంతా 450 ఒకసారి లాగిన్ అయిన తర్వాత చెప్తాను మీకు. ఒకసారి అన్మ్యూట్ చేశాను చూడండి, చెప్పండి. 415. సార్ చాలా మందికి ఎర్రర్ వస్తుందండి సార్. ఎర్రరా? అవును సార్, ఎవరికి స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి సార్, ఎర్రర్ వస్తుందండి సార్. అవునా? ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వమను. ఇప్పుడు ఎలాగా టైం ఇది అవుతుంది. అవును సార్, మళ్ళీ లాగిన్ అయినా సరే మళ్ళీ ఎర్రర్ అని వస్తుందండి సార్. ఎర్రర్ కోడ్ 5 అని వస్తుందండి సార్.